ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సమస్యలు అంటే ఇప్పుడు మాకు గత 30-35 ఏళ్ళ సంది మేము ఈ సంస్థను నమ్ముకొని పనిచేస్తున్నాం. అంటే సమానం అంటే చాలని వేతనాలు, అతి తక్కువ వేతనాలు ఇచ్చినా కానీ ఈ సంస్థలో విలీనం అయిపోతామేమన్న ఆశతోటి ఈ సంస్థ మనల్ని గుర్తిస్తుందన్న కోరికతోటి మేము ఇందులో పనిచేసుకుంటూ వచ్చిన తర్వాత గతంలో కూడా మా ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ ఏపీఎస్ఈబి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులలో పనిచేసే కార్మికులను విద్యుత్ కార్మికులుగా విలీనం చేసుకున్నారు. అయితే మొన్న 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న వివిధ రంగాలకు చెందిన వాళ్ళని, అంటే ఎవరు కాంట్రాక్ట్ కార్మికుడు ఉండొద్దు, కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉండాలి, కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుందాం, కాంట్రాక్టు ఏది విద్యుత్ శాఖ మంత్రి అది ఇది అని చెప్పి మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఏదైతే చెప్పిర్రో అప్పుడు 23,667 మందిని ఆర్టిజన్లుగా గుర్తించే క్రమంలో ఎస్పీఎం కార్మికుల యొక్క బయోడేటాను కూడా 2 సార్లు సేకరించారు సార్. మా కార్మికుల బయోడేటా కూడా సేకరించి మమ్మల్ని కూడా ఇంకా ఏది 23,667 మందిని విలీనం చేస్తామనే ప్రకటన వచ్చేంత వరకు కూడా మేము కూడా ఆర్టిజన్ కార్మికులు గుర్తించబడతాం అనుకున్నాం. అయితే చివరాఖరికి మా కార్మికులని పక్కకు పెట్టడం జరిగింది. అసలు ఎందుకు పక్కకు పెట్టడం జరిగిందని చెప్పేసి మేము అక్కడున్న సంస్థలో ఉన్న పెద్ద పెద్ద యూనియన్ లీడర్లను కానీ అక్కడున్న అధికారులను కానీ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీకు పిఎఫ్ఈఎస్ఐ అని లేదు కాబట్టి అనే చిన్న సాకు చూపించారు సార్. పిఎఫ్ఈఎస్ఐ లేనప్పుడు ఏపీఎస్ఈబి ఉన్నప్పుడు మమ్మల్ని విద్యుత్ సంస్థలో విలీనం చేశారు. గత ఏపీఎస్ఈబి ఉన్నప్పుడు పిఎఫ్ఈఎస్ఐ లేదు, అప్పుడు విద్యుత్ సంస్థలో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కార్మికులను విలీనం చేశారు. మరి ఇప్పుడు కూడా పిఎఫ్ఈఎస్ఐ లేదు కానీ మమ్మల్ని పిఎఫ్ఈఎస్ఐ లేదనే ఒక చిన్న సాకు పెట్టి మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది. 25 నుండి 30 సంవత్సరాల వరకు 30 సంవత్సరాలు ఉంటుంది సార్. అంటే ఈ విద్యుత్ సంస్థ పుట్టినప్పుడు ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ వ్యవస్థ కూడా పుట్టింది సార్. ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ వ్యవస్థలు ఇవి కాన్స్టిట్యున్సీకి ఎన్ని ఉంటాయి? కాన్స్టిట్యున్సీకి ఎన్ని కాదు సార్, అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 115 షెడ్లు ఉండే సార్ గతంలో. ఇప్పుడు ఒక 40 షెడ్లు పెరిగినాయి, 154 షెడ్లు. ఒక షెడ్డుకు వచ్చేసి 10 నుంచి 12 మంది వ్యక్తులు ఖచ్చితంగా అవసరం అవుతారు. 10 నుంచి 12 మంది వ్యక్తులు ఎవరైతే అవసరం అవుతారో ఆ వ్యక్తులు ఇందులో పనిచేస్తాం అనమాట. మేము చాలని వేతనాలు, అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నాం. ఎందుకంటే విద్యుత్ సంస్థగా కార్మికులుగా గుర్తించబడతామని పనిచేసినాం. మమ్మల్ని పిఎఫ్ఈఎస్ఐ లేదనే సాకుతోటి మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఈ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈరోజు ప్రజాభవన్ గడీలను బలగొట్టిందిగా, మా కోరికలు కూడా నెరవేరుతుందేమని మేము ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు జరుగుతాయని చెప్పేసి అనుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ఖచ్చితంగా జరుగుతాయి అనుకుంటున్నాం సార్. ప్రజాభవన్ గడీలు బాగలేదా సార్? మా కడుపు కూడా, మా జీవితాల్లో కూడా వెలుగులు వస్తాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మా సమస్యను పరిష్కరిస్తారని, బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి మా సమస్యను పరిష్కరిస్తారని మేము 100కు 100% ఆశిస్తున్నాం సార్. మా మెయిన్ డిమాండ్లు అండి, ఈ 23,500 మందిని ఎట్లయితే ఆర్టిజన్లుగా గుర్తించారో ఇప్పుడు మిగతా ఉన్న వాళ్ళని మా ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ కంపెనీలలో, అంటే ఈ షెడ్యూల్లో పనిచేసే వాళ్ళని కూడా ఆర్టిజన్లుగా తీసుకోవాలనేది మాది ప్రధాన డిమాండ్. ఆర్టిజన్లుగా తీసుకొని ఆ సంస్థలలో పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ కంట్రోల్నే నడిపించుకునే వ్యవహారం చేసే డిపార్ట్మెంట్ పరంగానైనా కూడా, ఇటు షెడ్ల పరంగానైనా కూడా గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది. అందుకనే మమ్మల్ని ఆర్టిజన్లుగా గుర్తించాలనేదే మా మెయిన్ డిమాండ్. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏమన్నా లేదు సార్, హెల్త్ ఇన్సూరెన్స్ లేవు, ఈపీఎఫ్ ఈఎస్సీ లేవు, ఏది లేదు సార్. మేము ప్రాక్టికల్గా మేము పనిచేసే పని ట్రాన్స్ఫరాలు రిపేర్ చేసేది. ఆ ట్రాన్స్ఫరాలు అనేవి గవర్నమెంట్కి సంబంధించినవి, బిల్లులు అనేవి గవర్నమెంట్కి సంబంధించినవి. మా మీద ఏఈ కానీ ఏడీ కానీ డిఈ కానీ వాళ్ళు మమ్మల్ని కంట్రోల్లో పెట్టి మాతో పని చేపిస్తారు. అవన్నీ ఉండగా మాకు ఆర్టిజన్గా చేస్తే ఏమొచ్చిందండి? ఇప్పుడు అట్లా చేసి గవర్నమెంట్ మమ్మల్ని వాడుకోవచ్చు 100కు 200%. అందుకనే ఇప్పుడు మమ్మల్ని గుర్తించమంటున్నాం. ఇంకా రాబోయే రోజులలో కూడా పెరిగిపోయిన విద్యుత్కి అయితేంది, పెరిగిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు అయితేంది, వర్క్ చేయడానికి కూడా వర్కర్లు లేనంత సమస్య వస్తుంది. ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ అనేది కూడా తగ్గిపోతుంది. ఉన్న వర్కర్లను కాపాడుకోవాలంటే గవర్నమెంట్ ఈ రకంగా చేస్తే గవర్నమెంట్కు మేము రుణపడి ఉంటామండి.